ప్రతి ప్రపంచంలో ప్రతి చరిత్ర ప్రతి సివిలైజేషన్ కి వాటి మిత్స్ ఉంటాయి, ట్రైబల్స్ ఉంటాయి. జాంబ పురాణం ఒక మిత్, దళితులకు ఒక పురాణం ఉంటుంది. పురాణాన్ని పురాణంగా చూడటం మొదలు పెట్టాలి. మనం వాళ్ళు రాముని వాడుకున్నారు. ఎందుకు వాడుకున్నారంటే అదొక ఎమోటివ్ థింగ్ కదని వాడుకున్నారు. రాముడి కొన్ని వాల్యూస్ ని కనుక గట్టిగా మాట్లాడితే బీజేపీ వాళ్ళు చచ్చిపోతారు. వాస్తవానికి కాదు. అసలు రాముడు వాల్మీకి చూసిన రాముడు అయితే మామూలు మనిషి, ఏడుస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, అన్ని ఉంటాయి. మనం ఫస్ట్ చెప్పవలసింది ఏమంటే మిత్స్ ని మనం చూసే పద్ధతి. మనం వీఆర్ ఫర్గెటింగ్ దట్ మిత్స్ ను మనం కూడా చదవాలి, మైథాలజీని మనం కూడా చూడాలన్న విషయాన్ని మర్చిపోతాం. దాన్ని మనం ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేయాలి. మన ఇంటర్ప్రిటేషన్ ఇంకోటి ఉండడానికి వీలు. ఎందుకంటే ఆ హెర్మినాటిక్స్ ఉన్నాయి ఆ పుస్తకాల్లో, అందుకే అవి బతుకున్నాయి ఇప్పటికీ. ఆ పుస్తకం ఇప్పటికి ఈ రోజుకి ఒక ఖురాను, ఒక బైబిల్, ఒక రామాయణం ఇంకోటి బతికున్నాయంటే కారణం దే ఆర్ హెర్మినాటిక్స్ ఉన్నాయి. వాటి వ్యాఖ్యానించడానికి వీలు. కాళోజీ గారు ప్రహ్లాదుడి కథను ఇంకో రకంగా వ్యాఖ్యానిస్తారు. మనము రామాయణాన్ని వ్యతిరేకించాలి, రాముడి వ్యతిరేకించాలి. రాముడు వాడు రౌడీ రాముడు చేశాడు, సిక్స్ ప్యాక్ రాముడు, రౌడీ రాముడు చేశాడు. ఒకే రాముడు, ఏకైక రాముడు. వి డిసోసియేటెడ్ విత్ మిత్స్. మిత్తును చదువుకోవాలి, మిత్తును మన వైపు నుంచి వ్యాఖ్యానించగలిగినటువంటి కెపాసిటీస్ లోకి రావాలి. పరశురాముడి కథ చెప్తే రామాయణ పరశురాముడు ఒకటి ఉంటాడు. ఎల్లమ్మ కథలో పరశురాముడు చూడండి ఎంత పవర్ఫుల్, ఎంత గమ్మత్తు ఉంటాడు. ఆమె వచ్చి లందలో దాక్కుంటుంది. వాళ్ళెవరు? మాదిగలు. లందల్లోకి వచ్చి ఎల్లమ్మ దాచుకుంటుంది. ఈయన 27 మార్లు క్షత్రియుల్ని చంపి చూస్తే కాలిపోయేంత హీరో ఈయన. మరి లందా దగ్గరికి వచ్చేసి ఆమె అక్కడ కూర్చుంటే ఏం కాల్చలేదే. అప్పుడు పరశురాముడి కంటే ఎవడు పవర్ఫుల్ ఉన్నట్టు? ఏ లందల దగ్గర దాక్కుందో ఆ లందలో ఉన్న మనుషులు ఆయన కమాండర్స్ అయి ఉండొచ్చు, ఎవరు తెలుసు. వ్యాఖ్యానించడానికి మనకంటూ కొన్ని పద్ధతులు మనం చదవడం మొదలుపెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను 8వ సారి రామాయణం చదువుతున్నా, వాల్మీకి రామాయణాన్ని. దిస్ మై 8th రౌండ్ ఇస్ గోయింగ్. చదువుతాం.